ఇది ఎల్ఎంఆర్ మెథడ్లో ప్రొసీజర్ అండి. ఎల్ఎంఆర్ మెథడ్లో చేయాలి. ఎల్ఎంఆర్ అంటే చెప్పండి, లెఫ్ట్ మిడిల్ రైట్ అండి. లెఫ్ట్ మిడిల్ రైట్ రైట్, లెఫ్ట్ ఎల్ ఫర్ లెఫ్ట్, ఏమా ఎం ఫర్ మిడిల్, ఆర్ ఫర్ రైట్. ఓకేనా? ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా చూడండి అమ్మా, ఎల్ఎంఆర్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్ క్యూబ్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఆర్ క్యూబ్. సెకండ్ స్టెప్ ఏంటంటే 3r²m. 3r²m. ఎప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలంటే 6+ డిజిట్స్ ఉండేటప్పుడు మాత్రమే ఇది ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఫాలో అవ్వాలంటే చెప్పండి, 6+ డిజిట్స్ అంటే 7 డిజిట్స్, 8 డిజిట్స్, 9 డిజిట్స్ ఇలా మోర్ ఓవర్ ఉండేటప్పుడు మనం ఈ మెథడ్ ఫాలో అవుతాం అన్న. చెప్పండి, రైట్ టు లెఫ్ట్ ఎన్ని డిజిట్స్ మీద బార్ పెట్టాను? సరే, ఇక్కడ సింగిల్ డిజిట్ మీద ఉంది కాబట్టి జస్ట్ చుక్క పెట్టుకున్నాం, డాట్ పెట్టుకున్నాం. చెప్పండి అమ్మా, ఫస్ట్ స్టెప్ ఏంటన్నా? ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ ఏముంది? యూనిట్స్ ప్లేస్ 7 కి 7 కాదు, 7 కి ఏంటి ఇక్కడ? 7 కి 3, 3 కి 7. చెప్పండి 1 కి ఏమొస్తున్నాం ఇక్కడ? చెప్పండి, 1 కి 1, 1 కి 1. ఎందుకని 1 కి 1? 1 నుంచి 7 వరకు కూడా 1దే బాధ్యత. 1 నుంచి 7 వరకు కూడా 1దే బాధ్యత. 8 నుంచి 26 వరకు కూడా 2 బాధ్యత. 27 నుంచి 63 వరకు ఎస్. సో ఆర్ క్యూబ్ అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఎంత? 27. 3 క్యూబ్ ఎంత? 27. మనం మైనస్ చేయాలండి. స్క్వేర్ రూట్స్ లాగానే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. 7లో 7 పోతే 0. చెప్పండి, 7లో 7 పోతే 9లో 2 పోతే 7, 9లో 2 పోతే. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఆర్ క్యూబ్ చేసాం. తర్వాత ఏంటమ్మా ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 3r² ఈజ్ ఈక్వల్స్ టు 7. ఫస్ట్ డిజిట్ ఎప్పుడు 0 వస్తుంది, రాకపోతే మనం చేసేది తప్పు. 10th ప్లేస్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ఏ నెంబర్ వచ్చినా తీసుకుంటాం. 1 వచ్చినా తీసుకుంటాం, 9 వచ్చినా తీసుకుంటాం, 1 to 9 వచ్చినా తీసుకుంటాం, చివరికి 0 వచ్చినా కన్ఫర్మ్ చేస్తాము. ఎప్పుడు 10th ప్లేస్ ఓన్లీ. యూనిట్స్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ఏమి రావాలి? 0. రాకపోతే మనం చేసే ప్రొసీజర్ తప్పు. ఎప్పుడు తప్పు అంటే ఇక్కడ 3 కనబడేటప్పుడు 3 వేసినా తప్పే, 7 కనబడేటప్పుడు 7 వేసినా తప్పే, 2 కనబడేటప్పుడు 2 వేసినా తప్పే, 8 కనబడేటప్పుడు 8 వేసినా తప్పే. ఏమేయాలి? 2 దగ్గర 8, 8 దగ్గర 2, 3 దగ్గర 7, 7 దగ్గర 3. ఓకేనా? ఫస్ట్ స్టెప్ 3r క్యూబ్ అయిపోయింది. తర్వాత ఏంటి ఇక్కడ? 3r². r అంటే ఎంత ఇక్కడ చెప్పండి? ఇక్కడ r అంటే ఎంత? 3²m ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఇక్కడ 3 3 9, 9 3 27. 27m ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఇక్కడ 27m ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇది m అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ సరళం. 7వ ఎక్కంలో 7 ఎప్పుడు వస్తుందంటే 7 ఒక్కలో 7 అండి. 7వ ఎక్కంలో 7 ఎప్పుడు వస్తుంది? 7వ ఎక్కంలో ఇంకెప్పుడైనా 7 వస్తుందో చూసుకోండి. 9 వరకు చూసుకోవాలి. ఓకేనా? 7 ఒక్కలో 7, 7 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63. ఎక్కడైనా యూనిట్స్ ప్లస్ 7 వచ్చిందా? రాలా. కాబట్టి 1 అనేది మిడిల్ డిజిట్ వేసుకుంటాం. ఫస్ట్ డిజిట్ ఏంటమ్మా చెప్పండి? 1. మిడిల్ డిజిట్ ఏంటి ఇక్కడ? 1. తర్వాత ఏంటమ్మా ఇక్కడ? 3. ఇది అండి 113 అనేది 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఈ వాల్యూ వస్తుందన్న. నోట్ చేయండి, మళ్ళీ కావాల్సిన ఇంకోసారి చెప్తాను.